సార్. ఓకే సార్. నమస్తే అందరికి. నా పేరు సిద్ధు. నేను హైదరాబాద్ నుండి డాక్టర్ యోగనారాయణ గారిచే నిర్వహించబడుతున్న RYT 200 అవర్స్ ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులో నేను స్టూడెంట్ని. నా గ్రూప్ 17 రోల్ నెంబర్ 5 అభ్యాస. నేను ఇప్పుడు మీకు ఈరోజు క్లాస్ తీసుకుంటాను. అందరూ కంఫర్ట్ పొజిషన్లో కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. బ్యాక్ బోన్ స్ట్రేట్. ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. మీ శ్వాస పైన కాన్సన్ట్రేషన్ ఉంచండి. కామ్ డౌన్ యువర్ బ్రీత్. కామ్ డౌన్ యువర్ మైండ్. నిదానంగా ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకోండి. ఓంకారం చెప్పాలి. ఓ అగైన్ బ్రీత్ ఇన్. ఓ బ్రీత్ ఇన్ అగైన్. ఓ లాస్ట్. ఓ రెండు చేతులు జోడించండి. ప్రశాంతం కళ్ళు మూసుకొని ఉండాలి. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిం రానతోస్మి. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరా దౌతపదా హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యా వందే భారతమాతరం. వందే భారతమాతరం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. అందరూ రెండు చేతులు బ్యాక్ తీసుకొని ఎడమ చేతితో కుడి చేయిలా పట్టుకొని టెక్స్ట్ ఎక్స్పాండ్ చేస్తూ బ్రీతింగ్ చేయాలి. తర్వాత బ్రీత్ అవుట్ చేస్తూ ఫోర్ హెడ్ నేలకు టచ్ చేయాలి. సరెండర్ మదర్ల్యాండ్, గురూస్ అండ్ యువర్ సెల్ఫ్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, gurus, parents, and yourself. Slowly come back. బ్రీతింగ్ చేస్తూ పైనకి వచ్చేసేయాలి. రెండు చేతులు ముందుకు తీసుకొని రెండు చేతులు బాగా రాపిడి చేసుకొని కనుకుంటల పైన ఉంచుకొని మెల్లగా కళ్ళు తెరుస్తూ స్మైల్ ఫేస్. నమస్తే. మనం ఇప్పుడు లూజనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుందాం. స్టార్ట్. అందరూ లేచి నిల్చోండి. స్లో జాగింగ్ స్టార్ట్ చేయండి. స్లో జాగింగ్. ఫార్వర్డ్ జాగింగ్. backward jogging, forward jogging, sideward jogging. చేతుల పైనకి తీసుకోలేక స్లో జాగింగ్, స్టాప్. రిలాక్స్ అవ్వండి. లాంగ్ బ్రీతింగ్ తీసుకొని వదిలేస్తుండండి. బ్రీతింగ్ కంట్రోల్ ఎవరికి. టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ బోత్ లెగ్స్ 3 feet అపార్ట్ చేసుకొని త్రికోణ విన్యాస అపోజిట్ టోస్ టచ్ చేద్దాం. రెండు చేతులు షోల్డర్ లెవెల్లో తీసుకోవాలి. 1, breathe in. 2, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in. ఇదే విధంగా కొంచెం ఫాస్ట్గా చేస్తాం. కొంచెం ముందుకు బెండ్ అయ్యి చూడండి. ఇలాగా స్టార్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ చేద్దాం. రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకొని డబల్ లాక్ చేసుకోవాలి. రెండు పాదాలు దగ్గరగా ఉంచాలి. బ్రీతింగ్ చేస్తూ టోస్ అప్ చేయాలి. స్టాండ్ ఆన్ ది టోస్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ చేయాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, 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 బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. నెక్స్ట్ సైడ్ స్ట్రెచింగ్. ఫస్ట్ రైట్ సైడ్. స్లోలీ బెండ్ రైట్. Breathe in center, left, breathe in center, breathe out right, breathe in center, breathe out left, breathe in center. Relax. Next,
ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్. రెండు పాదాలు కొంచెం దూరంగా ఉంచండి. బ్రీతింగ్ చేస్తూ చేతులు పైనకి, బ్యాక్ ఆర్చ్ బ్యాక్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 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 బ్రీత్ ఇన్. రిలాక్స్. కొంచెం రిలాక్స్ అవ్వండి. లాంగ్ బ్రీతింగ్ తీసుకొని వదిలేస్తూ ఉండండి. నెక్స్ట్ సూక్ష్మ వ్యాయామాలు చేసుకుందాం. రెండు పాదాలు దగ్గరగా ఉంచాలి. రెండు చేతులు నడుంపై నుంచుకొని ముందుగా ఐ ఎక్సర్సైజ్. ఐస్ అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. రిలాక్స్. నెక్స్ట్ ఐస్ లెఫ్ట్ టు రైట్. టర్న్ లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. రిలాక్స్. నెక్స్ట్ ఐ రొటేషన్. స్టార్ట్ ఫ్రమ్ రైట్ సైడ్, స్లోలీ అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్. ఈ విధంగా కంటిన్యూ చేస్తుండాలి. 1, 2, 3, 4, 5 and reverse. 5, 4, 3, 2, 1. Relax. Next, mouth exercise. Mouth open and close. Mouth open, close, open, close, open, close, open, close. Relax. Next, neck exercise. Slowly, neck down, forward, backward bending. Neck forward, backward bending. Slowly, neck down, up, breathe in up, breathe out down, breathe in up, breathe out down, breathe in up, breathe out down, breathe in center, relax. Next, neck twisting, twist left, breathe out, breathe in center, breathe out left, breathe in center, breathe out right, breathe in center, breathe out left, breathe in center, relax. Next, neck rotation, slowly neck down, start from రైట్ సైడ్, స్లోలీ ఎడమ చేయిని ఎడమ భుజానికి తగిలిస్తూ బ్యాక్ వెళ్తూ, తర్వాత రైట్ చేయిని రైట్ భుజానికి తగిలిస్తూ ఫ్రంట్కి వచ్చేసేయాలి. పైనకి వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్, ఫ్రంట్కి వచ్చేసేటప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ చేయాలి. స్టార్ట్. 1, స్టార్ట్ ఫ్రమ్ రైట్ సైడ్. 2, 3, స్లోగా చేయాలి. దెన్ రివర్స్. 3, 2, 1. రిలాక్స్. నెక్స్ట్ షోల్డర్ exercise. Just keep on your shoulder. Shoulder. 1, 2. Shoulders in and out. 3, 4, 5. Next to shoulder rotation. 1. Breathe in. Breathe out down. 2. Breathe in. Breathe out. 3. Breathe in. Breathe out. 4, 5. Then reverse. 5, 4, 3, 2,
1. రిలాక్స్. నెక్స్ట్ హ్యాండ్స్. రెండు చేతులు ముందుకు ఇలా తీసుకొని టేక్ షోల్డర్ లెవెల్ తీసుకొని ఇలాగా ఫింగర్స్ ఇన్ అండ్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, relax. Next, make a twist both hands, twist rotation, 1, 2, 3, 4, 5. Then reverse, 5, 4, 3, 2, 1. Relax. Next, hands rotation, both hands rotation, 1, 2, 3, 4, 5. Next reverse. 5, 4, 3, 2, 1. రిలాక్స్. నెక్స్ట్ నడుము పైన రెండు చేతులు ఉంచండి. నడుము రొటేషన్ చేద్దాం. పాదాలు కొంచెం మీ బ్యాలెన్స్ కోసం పాదాలు కొంచెం దూరంగా ఉంచవచ్చు. స్టార్ట్. 1, 2, 3, 4, 5. రివర్స్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. నెక్స్ట్ రెండు చేతులు ముందుకు తీసుకోండి. ఆఫ్ సిట్టింగ్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులను ఆఫ్ సిట్టింగ్ చేయొద్దు, మిగతా వాళ్ళు చేయొచ్చు. 1, అప్, 2, అప్, 3, అప్, 4, అప్, 5, అప్. రిలాక్స్. నెక్స్ట్ నీ ఎక్సర్సైజ్. రెండు చేతులు నీస్ పైన చేసుకొని నీస్ ఫ్రంట్ అండ్ బ్యాక్. 1 బ్యాక్, 2 బ్యాక్, 3, 4, 5. Now rotation, knee rotation. Start from left side. 1, 2, 3, 4, 5. Then reverse. 5, 4, 3, 2, 1. Relax. Next, foot exercise. ముందు లెఫ్ట్ లెగ్ ఇలా తీసుకోండి. పాదాన్ని ముందుకు వెనక్కి, ఫ్రంట్ బ్యాక్. 1, 2, 3, 4, 5. Then rotation. 1, 2, పాదం మాత్రమే తిప్పాలి. 3, 4, 5. రివర్స్. 5, 4, 3, 2, 1. టోస్ ఇన్ అండ్ అవుట్ చేయండి. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ అదర్ లెగ్. 1, 2, ఫ్రంట్ అండ్ బ్యాక్. 3, 4, 5. Now rotation. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. రిలాక్స్. కొంచెం పాదాలు దూరంగా ఉంచి రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నెక్స్ట్ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుందాం. ముందు పాదాల దగ్గరికి తీసుకోవాలి. హీల్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ ద బాడీ. రెండు చేతులు ముందుకు ఇలా తీసుకోండి. హ్యాండ్స్ ఇన్ అండ్ అవుట్ బ్రీతింగ్. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Relax.
నెక్స్ట్ హ్యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్. రెండు చేతులు ఇలా తీసుకొని థాయిస్ మధ్య విభాగంలో ఇలా పెట్టేసుకోవాలి. బ్రీతింగ్ చేస్తూ చేతులు పైనకి తీసుకొని హ్యాంకిల్స్ కూడా అప్ చేయాలి. చూడండి, స్టార్ట్. బ్రీత్ ఇన్ అప్, లుక్ స్ట్రేట్, స్టాండ్ ఆన్ ది టోస్. బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, breathe out down, breathe in up, breathe out down, breathe in up, breathe out down, relax. Next, Sitila, Tadasana వచ్చేసేయాలి. Heels apart, toes apart, hands relax. Close your eyes. Just close your eyes. Relax. Normal breathing observe చేస్తూ ఉండండి. Relax. రిలాక్స్. నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్ లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్, టైగర్ బ్రీతింగ్. ముందు ఈ విధంగా కూర్చొని ఒక మోగు చెయ్యి డిస్టెన్స్ ఇలా తీసుకోవాలి. బోత్ నీస్ బిట్వీన్ ఇంత డిస్టెన్స్ తీసుకొని తర్వాత ఫ్రంట్ సైడ్ బోత్ నీస్ తీసుకొని ఒక ఆర్మ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. బ్రీతింగ్ చేస్తూ హెడ్ పైనకి తీసుకోవాలి, బ్యాక్ బోన్ డౌన్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ బ్యాక్ బోన్ అప్ చేయాలి, హెడ్ డౌన్ చేయాలి. ఓకే, స్టార్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, రిలాక్స్. నెక్స్ట్ స్లోగా స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసేయాలి. రిలాక్స్, రిలాక్స్ అవ్వండి. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ బ్రీత్ మీ కంట్రోల్కి వచ్చే వరకు టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకొని పూర్తిగా బయటకు వదిలేస్తూ ఉండండి. మీ బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేసుకుందాం. సూర్య నమస్కారాల్లో 12 పొజిషన్స్ ఉంటాయి, 12 ఆసన్స్ ఉంటాయి, 12 మంత్రాస్ ఉంటాయి. మీరు చేయగలిగిన వాళ్ళు చేయండి. నీ పెయిన్స్, తర్వాత బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, నెక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇవి చేయకూడదు. తర్వాత సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకి టోటల్ బాడీ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. శరీరం యొక్క ఆకృతి బాగా మంచి సౌష్ఠవంగా తయారవుతుంది. తర్వాత మనం సూర్య నమస్కారాలకు వెళ్ళిపోదాం. ముందు మ్యాట్కి చివరి వైపు ఇలా వచ్చేసేయాలి. ఇలా నిల్చొని తాడాసనలో నిల్చోవాలి. హీల్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. నమస్కార ముద్ర. సూర్య నమస్కారాల ప్రారంభ శ్లోకం. అందరూ నమస్కార ముద్ర పెట్టేసుకొని కళ్ళు మూసుకొని మంత్రం చెప్పాలి. ఓ దేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుధృత శంఖచక్రః. ఓం మిత్రాయ నమః. బ్రీతింగ్ చేస్తూ హస్త ఉద్దానాసన్, ఆర్చ్ బ్యాక్. బ్రీత్ అవుట్, పాదహస్తాసన్. బ్రీత్ ఇన్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వచంచలనాసన్. బ్రీత్ అవుట్, రైట్ లెగ్ ఆల్సో బ్యాక్, చతురంగ దండాసన్. Breathe in and breathe out, knees down, chest down, chin down.
అష్టాంగ నమస్కారం. బ్రీత్ ఇన్ ఊర్ధ్వముఖ శ్వానాసన్. బ్రీత్ అవుట్ అధోముఖ శ్వానాసన్. బ్రీత్ ఇన్ లెఫ్ట్ లెగ్ మూవ్ ఫ్రంట్ అశ్వసంచలనాసన్. Breathe out, right leg also move front, Padahastasana. Breathe in, Hasta Uddhanasana. Arch back. Breathe out, Ramanasana. సెకండ్ రౌండ్. మంత్రం చెప్పేటప్పుడు మాత్రమే కళ్ళు మూసుకోవాలి. ఆసనాలు చేసేటప్పుడు మాత్రం కళ్ళు తెరిచే చేయాలి. ఓం రవయే నమః. బ్రీత్ ఇన్ హస్త ఉద్దానాసన్. బ్రీత్ అవుట్ పాదహస్తాసన్. బ్రీత్ ఇన్ రైట్ లెగ్ బ్యాక్ అశ్వసంచలనాసన్. బ్రీత్ అవుట్ లెఫ్ట్ లెగ్ ఆల్సో బ్యాక్ చతురంగ దండాసన్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, నీస్ డౌన్, చెస్ట్ డౌన్, చిన్ డౌన్. అష్టాంగ నమస్కారం. బ్రీత్ ఇన్ ఊర్ధ్వముఖ శ్వానాసన్. బ్రీత్ అవుట్ అధోముఖ శ్వానాసన్. బ్రీత్ ఇన్ రైట్ లెగ్ మూవ్ ఫ్రంట్ అశ్వసంచలనాసన్. Breathe out, left leg also move front, Padahastasana. Breathe in, Hasta Uddhanasana, arch back. Breathe out, Ramanasana. Third round. Om Suryaya Namaha. Breathe in, Hasta Uddhanasana, arch back. Breathe out, Padahastasana. Breathe in, left leg back, Asvasanchalanasan. Breathe out, right leg also back, Chaturanga Dandasan. Breathe in and breathe out, knees down, chest down, chin down. Ashtanga Namaskaram. Breathe in, Urdhva Mukha Svanasana. Breathe out, Adho Mukha Svanasana. Breathe in, left leg move front, Asvasanchalanasan. Breathe out, right leg move forward, Padahastasana. Breathe in, Hasta Uddhanasana, arch back. Breathe out, Ramanasana. Fourth round. Om Banave Namaha. Breathe in, Hasta Uddhanasana. Breathe out, Padahastasana. Breathe in, right leg back, Asvasanchalanasan. Breathe out, left leg also back, Chaturanga Dandasan. Breathe in and breathe out, knees down, chest down, chin down. Ashtanga Namaskaram. Breathe in, Adho Mukha Svanasana. Urdhva Mukha Svanasana. Breathe out, Adho Mukha Svanasana. Breathe in, right leg front, Asvasanchalanasan. Breathe out,
Left leg also move front, Padahastasana. Breathe in, arch back, Hasta Uddhanasana. Breathe out, Pramanasana. Om Khagaya Namaha. Om Pushne Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Mariche Namaha. Om Adityaya Namaha. Om Savitre Namaha. Om Arkaya Namaha. Om Bhaskaraya Namaha. Breathe in. Hasta Uddhanasana. Stay there 5 seconds. 1, 2, 3, 4, 5. Padahastasana. breathe out. 1, 2, 3, 4, 5. Breathe in, left leg back, Asvasanchalnasana. 1, 2, 3, 4, 5. Breathe out, Chaturanga Dandasana, right leg back. 1, 2, 3, 4, 5. Breathe in and breathe out, knees down, chest down, chin down, Ashtanga Namaskaram. 1, 2, 3, 4, 5. Urdhva Mukha Svanasana. 1, 2, 3, 4, 5. Adho Mukha Svanasana. 1, 2, 3, 4, 5. Asvasanchalnasana, Left leg move front. 1, 2, 3, 4, 5. Padahastasana. 1, 2, 3, 4, 5. Breathe in, Hasta Uddhanasana. 1, 2, 3, 4, 5. Breathe out, Pramanasana. 1, 2, 3, 4, 5. Palastruti. Adityasya namaskaran. He kurvanti dine dine. Ayu prajna balam viryam. Tejas tesham sajayate. Swasti. Come to Sitila Tadasana. రిలాక్స్ అవ్వండి. ప్రశాంతం కళ్ళు మూసుకొని శిథిల తాడాసనలో నిల్చొని రిలాక్స్ అవ్వాలి. క్లోజ్ యువర్ ఐస్. మీ శ్వాస మీ కంట్రోల్కి వచ్చే వరకు రిలాక్స్ అవుతూ ఉండండి. టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస నార్మల్కి వచ్చే వరకు మీరు నిదానంగా లాంగ్ బ్రీతింగ్ తీసుకొని పూర్తిగా వదిలేస్తూ ఉండండి. శిథిల తాడాసనలో రిలాక్స్ అవుతూ ఉండండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. Calm down your mind. Calm down your breath. Relax, relax. నెక్స్ట్ మనము ఆసనాలు చేసుకుందాం. ముందు స్టాండింగ్ పొజిషన్లో ఆసనాస్. ముందు అర్ధకట్ చక్రాసనం చేసుకుందాం. ఈ అర్ధకట్ చక్రాసనం ఎవరెవరు చేయకూడదంటే ఈ హిప్కి సంబంధించి, తర్వాత షోల్డర్కి సంబంధించి, నెక్కి సంబంధించి ఈ రీసెంట్గా ఏమన్నా ఇంజురీస్ అయితే చేయకూడదు. మిగతా వాళ్ళు చేయొచ్చు. తర్వాత సయాటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇంకా దీని యొక్క బెనిఫిట్స్, సైడ్ ఫ్యాట్ కరిగిపోతుంది, షోల్డర్స్ స్ట్రెంథెన్ అవుతాయి, షోల్డర్స్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి, నెక్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. తర్వాత మనకి
సైడ్ పక్కటెముకలు బాగా సాగదీయపడి ఇక్కడ మనకి బాగా స్ట్రెంథెన్ అవుతాయి. తర్వాత మనకి ఇక్కడ లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. మనకి లంగ్ కెపాసిటీ పెరిగి ఆ యొక్క లంగ్ ఫంక్షన్, బ్రీతింగ్ ఫంక్షన్ మనకి బాగా మెరుగవుతుంది. ఇప్పుడు ముందు మనము స్థితిల తాడాసనంలో ఉన్నాము. స్థితికి రావాలి. హీల్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ ద బాడీ, దిష్టి స్టేట్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, పామ్ ఫేసింగ్ అప్వర్డ్, బ్రీత్ ఇన్, చేయిని బాగా పైనకి సాగతీస్తూ చెవి దగ్గరికి తీసుకురావాలి. 3 బ్రీత్ అవుట్, రైట్ సైడ్ స్లోగా రైట్ సైడ్ బెండ్ అవుతూ బ్రీత్ అవుట్ చేయాలి. ఇది పూర్ణ స్థితి. నార్మల్ బ్రీతింగ్ చేస్తూ ఇక్కడ ఉండగలిగినంత సేపు ఉండాలి. ఉండలేను అనుకున్నప్పుడు మళ్ళీ కమ్ బ్యాక్. 1 2 3 4 5. Come back 5. Breathe in, breathe out. Hand take shoulder level. Breathe in, palm facing downward. Breathe out, normal position. Next, other side. 1, breathe in, hand take shoulder level. 2, breathe out, palm facing upward. 3, ఈ చేయిని బాగా సాగదీస్తూ పైనకి సాగదీస్తూ బ్రీతింగ్ చేస్తూ చెవి దగ్గరికి తీసుకురావాలి. 4, బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. నార్మల్ పొజిషన్, నార్మల్ బ్రీతింగ్. ఆసనంలో ఉన్నంతసేపు నార్మల్ బ్రీతింగ్ చేస్తూ 5 సెకండ్స్ ఉండాలి. 1 2 3 4 5. కమ్ బ్యాక్. బ్రీత్ ఇన్, 5. బ్రీత్ అవుట్, హ్యాండ్ టేక్ షోల్డర్ లెవెల్. బ్రీత్ ఇన్, palm facing downward. Breathe out, come back. Come to Sitila Tadasana. Heels apart, toes apart, hands relax, close your eyes. రిలాక్స్ అవుతుండండి. మనం ఇప్పుడు అర్ధకట్ చక్రాసనం చేసినప్పుడు మన బాడీ యొక్క చేంజెస్ ని గమనిస్తూ రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మనము స్టాండింగ్ పొజిషన్ లో వృక్షాసనం నేర్చుకుందాం, సాధన చేద్దాం. సేమ్ ఇప్పుడు వృక్షాసనం చేసేటప్పుడు మీరు ఎవరైతే బ్యాలెన్స్ చేయలేమనుకున్న వాళ్ళు చేయకూడదు. అంటే తర్వాత ఈ యాంకిల్స్ ఇంజురీస్ ఉన్న వాళ్ళు, తర్వాత నెక్ ఇంజురీస్ ఉన్న వాళ్ళు, తర్వాత ఇక్కడ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇది చేయొద్దు, అవాయిడ్ చేయాలి. మిగతా వాళ్ళు చేయొచ్చు. మనకి ఈ వృక్షాసనం చేయడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. తర్వాత బాడీకి రక్త ప్రసరణ బాగా అందుతుంది. మనకి లెగ్స్ స్ట్రెంథెన్ అవుతాయి. నీ మజిల్స్, యాంకిల్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. ఇప్పుడు ఆసనం చేద్దాం. కమ్ టు తాడాసన్. హీల్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ ద బాడీ. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి 1 ఇక్కడ థాయిస్ దగ్గర చివరి భాగంలో పెట్టేసేయాలి. 2 బోత్ హ్యాండ్స్ టేక్ షోల్డర్ లెవెల్. తర్వాత 3 palm facing upward. 4 రెండు చేతులు పైనకి సాగతీస్తూ నమస్కార ముద్ర. లుక్ స్ట్రేట్, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉండగలిగిన సేపు ఉండాలి. 5 సెకండ్స్. 1 2 3 4 5. కమ్ బ్యాక్. 5.
Hands take shoulder level. 6, palm facing downward. 7, hands down. 8, leg down. Come to Sthiti. Next, other side. ఫస్ట్ లెగ్ తీసుకొని మీ ఎంత వీలైతే అంత చివరి భాగంలో పెట్టేసేయాలి. తర్వాత 2, బోత్ హ్యాండ్స్ టేక్ షోల్డర్ లెవెల్. 3, పామ్ ఫేసింగ్ అప్వర్డ్. 4, బోత్ హ్యాండ్స్ పైనకి తీసుకొని నమస్కార ముద్ర. స్టే దేర్. పూర్ణ స్థితి. 5 seconds. నార్మల్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5. Come back. Hands take shoulder level. 5. Palm facing down. 6. Hands down. 7. Leg down. 8. Come to Sithila Tadasana. Heels apart, toes apart, hands relax. Close your eyes. Just relax అవ్వండి. రిలాక్స్ అవుతూ మనం వృక్షాసనంలో మన బాడీ ఏ విధంగా చేంజెస్ అయినదో వృక్షాసనం చేసిన తర్వాత మనం గమనిస్తూ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్ లో ఆసన్స్ చేద్దాం మనం ఇప్పుడు. అందరూ కూర్చోండి. సిట్టింగ్ పొజిషన్ లో రిలాక్సేషన్ పొజిషన్ వచ్చేసి శిథిల దండాసన్, స్థితి వచ్చేసి దండాసన్. శిథిల దండాసన్ ముందు మీకు దండాసన్ గురించి చెప్తాను. హీల్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ, లుక్ ఏ స్ట్రేట్. దిస్ ఈస్ దండాసన్. రిలాక్సేషన్ పొజిషన్ వచ్చేసి చేతులు రెండు బ్యాక్ ఇలా పెట్టేసుకొని టోస్ అపార్ట్, హీల్స్ అపార్ట్, హెడ్ రిలాక్స్ గా ఇలా పెట్టేసుకోవాలి. ఇది రిలాక్సేషన్. సిట్టింగ్ పొజిషన్ లో రిలాక్సేషన్ ఆసనం. మనం ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్ లో ముందుగా పద్మాసనం చేసి సాధన చేద్దాం. ఈ పద్మాసనం ఎవరెవరు చేయకూడదు అంటే నీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, యాంకిల్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, మిగతా వాళ్ళు చేయొద్దు. పద్మాసనము ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. తర్వాత మనం మెడిటేషన్ లో కూర్చోవడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ముందు స్థితి దండాసనకు వచ్చేసేయాలి. హీల్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. ముందు రైట్ లెగ్ తీసుకొచ్చి ఈ లెఫ్ట్ థై పైన పెట్టేసుకోవాలి. 1, 2, లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ థై పైన పెట్టేసేయాలి. 2, 3, చిన్ముద్ర తీసుకొని నీస్ పైన వెలకిల పెట్టేసుకోవాలి. చిన్ముద్ర అంటే థమ్ ఫింగర్స్ ఈ విధంగా, థమ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ టచ్ లైక్ దిస్, రిమైనింగ్ ఫింగర్స్ టుగెదర్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ ముద్రని నీస్ పైన రిలాక్స్ గా ఉంచి 4, క్లోజ్ యువర్ ఐస్. మీరు ఆసనంలో ఉన్నప్పుడు నార్మల్ బ్రీతింగ్, ఫైనల్ పోజ్ గమనిస్తూ ఉండండి. పద్మాసనంలో ఉన్నప్పుడు మన బాడీలో జరిగే చేంజెస్ ని గమనిస్తూ ఉండగలిగిన సేపు ఉండాలి, ఉండలేనప్పుడు కమ్ బ్యాక్. నెక్స్ట్ కమ్ బ్యాక్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. 5, రిలాక్స్ చిన్ముద్ర. 6, రిమూవ్ one leg first, up leg. 7, 8. Come to Dandasana. After then Sithila, heels apart, toes apart, hands keep back, relax. నెక్స్ట్ మనం వజ్రాసనం గురించి
సాధన చేద్దాం. ఇప్పుడు వజ్రాసనం కూడా సేమ్ దండాసనంలోకి వెళ్ళి వజ్రాసనం చేయాలి. చూడండి, ఈ వజ్రాసనం ఎవరు చేయకూడదంటే సేమ్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, యాంకిల్ జాయింట్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళు. ఈ ఈ మధ్యనే యాంకిల్ ఇంజ్యూరీస్ అయినా నీ ఇంజ్యూరీస్ అయినా కూడా చేయకూడదు, మిగతా వాళ్ళు చేయొద్దు. సో ఈ వజ్రాసనము మనం ప్రాణాయామాలు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది. మనకి ఏవైతే లెగ్స్ లో రక్తనాళాలు ముడులు అంటే రక్తనాళాలు గడ్డ కడతాయి, అవి తొలగిపోతాయి సాధన చేయడం వల్ల. మీరు తిన్న తర్వాత చేసే ఆసనం ఇది ఒకటే. మనం ఆఫ్టర్ మీల్ ఒక 5 minutes డైలీ చేయగలిగితే మనకి మంచి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ముందు ఆసనకి వెళ్ళే ముందు హీల్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ ద బాడీ. దండాసనకి వచ్చేసేయాలి. ఫస్ట్ రైట్ లెగ్ తీసుకొచ్చి రైట్ బటక్ కింద 1, 2 లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ బటక్ కింద ఉంచేసేయాలి. 3 చిన్ ముద్ర, కీప్ ఆన్ ది థాయ్స్ ఇన్ మిడిల్. 4 దృష్టి, స్టేట్, క్లోజ్ యువర్ ఐస్. ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు వజ్రాసనంలో ఉండాలి. వజ్రాసనంలో ఉన్నంతసేపు మన బాడీలో జరిగే చేంజెస్ ని మీరు గమనిస్తూ ఆసనంలో ఉండగలగాలి. నార్మల్ బ్రీతింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now come back. Open your eyes. 5. Release Chin Mudra. 6, 7. Left leg remove cheyandi. 8. Right leg also move. Come to Dandasana. Then Dandasana tarvata Sithila Dandasana, relaxation. Toes apart, heels apart, hands bring back. Keep like this. Close your eyes. హెడ్ ఒకవైపు రిలాక్స్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్. నెక్స్ట్ మనము సుపన్ పోజ్ లో ఆసనాలు చేసి సాధన చేద్దాం. ఇప్పుడు సుపన్ పోజ్ లో మనము స్థితి వచ్చేసి సుపైన్, రిలాక్సేషన్ వచ్చేసి శవాసన్, అమృతాసన్. ముందుగా రైట్ సైడ్ తిరిగి నిదానంగా సైడ్ లో డౌన్ అయిన తర్వాత ఆఫ్టర్ వెనక్కిలా తిరగాలి. శవాసన్, హీల్స్ అపార్ట్, టోస్ అపార్ట్, హ్యాండ్స్ రిలాక్స్ గా శరీరానికి ఇరువైపులా ఇలా పెట్టేసుకొని ఐస్ క్లోజ్ చేసుకొని రిలాక్స్ అవ్వాలి. ఇది అమృతాసన్. ముందు మనం ఉద్దాన పాదాసన్, ఈ సుపైన్ పోజ్ లో ఉత్తాన పాదాసన్ గురించి తెలుసుకుందాం, సాధన చేద్దాం. ఇప్పుడు ఉద్దాన పాదాసన చేయడం వల్ల మనకి లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. తర్వాత లెగ్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. మనకి పొట్టకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి. డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎవరెవరు చేయకూడదు అంటే రీసెంట్ గా లెగ్స్ ఇంజూర్ అయిన వాళ్ళు చేయకూడదు. తర్వాత ఇక్కడ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. తర్వాత హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఈ స్టమక్ సంబంధించిన ఎలాంటి ఆపరేషన్లు చేయించుకున్నా ఇది చేయకూడదు. తర్వాత బ్యాక్ కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటే చేయకూడదు. మిగతా వాళ్ళంతా చేయకూడదు. కమ్ టు స్థితి సుపైన్. Heel together, toes together, hands bring over the head. Supine pose. ఇక్కడ నుంచి మనము
హస్త ఉద్దానాసన్, ఉత్తాన పాదాసన్. రెండు చేతులు ముందుకు తీసుకోవాలి, సైడ్ వైజ్ ఇలా స్ట్రేట్ గా ఉంచాలి. తర్వాత బోత్ లెగ్స్ స్లోలీ లిఫ్ట్ చేయాలి. మీరు లెగ్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మన లోయర్ స్పైన్ కూడా డౌన్ అయిపోతుంది, నేలకు తగిలిపోతుంది. ఇలా ఇంతసేపు ఉండగలిగినంత సేపు ఆసనంలో ఉండాలి. దిస్ ఈజ్ ఫైనల్ పోజ్, నార్మల్ బ్రీతింగ్. ఇప్పుడు మనకి ఈ ఆసనంలో ఉన్నప్పుడు పెయిన్ పొట్టలో షివరింగ్ రావాలి. మనకు బ్యాక్ పెయిన్ రాకూడదు, పొట్టలో షివరింగ్ రావాలి. అది అబ్జర్వ్ చేస్తూ చేయండి. స్లోలీ కమ్ డౌన్, హ్యాండ్స్ ఓవర్ ద హెడ్, స్థితి. నెక్స్ట్ రిలాక్స్, స్థితిలా శవాసన్. నెక్స్ట్ రిలాక్స్, అమృతాసన్. హీల్స్ అపార్ట్, టోస్ అపార్ట్, హ్యాండ్స్ రిలాక్స్, క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్ అవుతూ ఉండండి. మనం ఉత్తాన పాదసంలో మన బాడీలో జరిగిన చేంజెస్ ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉండండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నెక్స్ట్ సేతుబంధాసన్. సేతుబంధాసన్ ఎవరెవరు చేయకూడదంటే లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, తర్వాత నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, నీ జాయింట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మొక్కలు అరిగిన వాళ్ళు ఇది చేయకూడదు. పుట్టకు సంబంధించిన హెర్నియా, తర్వాత ఈ పుట్టకు సంబంధించిన రీసెంట్ గా ఎవరైనా ఆపరేషన్లు చేయించుకుంటే చేయకూడదు. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఇది చేయకూడదు, మిగతా వాళ్ళు చేయొచ్చు. ఇది చేయడం వల్ల మనకి థాయ్ మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, నీస్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. తర్వాత మనకి మంచి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు కమ్ టు స్థితి. హీల్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ ఓవర్ ద హెడ్, స్థితి, సుపైన్ పోజ్. తర్వాత సేతుబంధాసన్. కమ్ టు రెండు చేతులు ముందుకు తీసుకొచ్చి ఈ విధంగా సైడ్ వైజ్ పెట్టేసుకోవాలి. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ లెగ్, ఆఫ్టర్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా నిల్చోబెట్టాలి. ఆ తర్వాత అందితే మీ రెండు చేతులతో యాంకిల్స్ పట్టేసుకొని మీరు హిప్ని లిఫ్ట్ చేయాలి. ఈ విధంగా హిప్ని లిఫ్ట్ చేసి ఇది ఫైనల్ పోజ్. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9. Relax. Slowly hip down. Legs slowly down చేయాలి. రైట్ లెగ్, ఆఫ్టర్ లెఫ్ట్ లెగ్. రెండు చేతులు పైనకి తీసుకొని సుపైన్ పోజ్. దిస్ ఈస్ స్థితి. తర్వాత రిలాక్సేషన్ ఇన్ శవాసన్. స్లోలీ హ్యాండ్స్ కిందకి తీసుకొని హీల్స్ అపార్ట్, toes apart, relax, close your eyes. కొంచెం రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అవుతున్నప్పుడు మన సేతుబంధాసనం చేసినప్పుడు మన బాడీలో జరిగిన చేంజెస్ ని గమనిస్తూ రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనము ప్రౌన్ పోజులో కొన్ని ఆసనాలు చేసి నేర్చుకుందాం. ముందుగా ప్రౌన్ పోజ్కి వచ్చేసేయాలి. రైట్ సైడ్ తిరుగుతూ నిదానంగా ప్రౌన్ పోజ్కి వచ్చేసేయాలి. ప్రౌన్ పోజ్ లో రిలాక్సేషన్, మకరాసన్. ప్రౌన్ పోజ్ వచ్చేసి రెండు హీల్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ ఓవర్ ద హెడ్, స్ట్రైట్ గా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మకరాసన్ వచ్చేసి హీల్స్ అపార్ట్, టోస్ అపార్ట్, తర్వాత
రైట్ హ్యాండ్ తీసుకొచ్చి రైట్ భుజం పైన పెట్టేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి లెఫ్ట్ భుజం పైన, ఈ రైట్ భుజం పైన పెట్టేసుకొని ఈ విధంగా రిలాక్స్. దిస్ ఈజ్ మకరాసన్. ఇప్పుడు మనం ప్రోన్ పోజ్ లో శలభాసన్ నేర్చుకుందాం. ఇప్పుడు శలభాసన్ ఎవరెవరు చేయకూడదంటే సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు, తర్వాత లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు, ఐబీపీ లో బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు, తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్ ఈ ఆసనం చేయకూడదు, తర్వాత హెర్నియా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనం చేయడం వల్ల మనకి స్టమక్ మజిల్స్ బాగా స్ట్రెంథెన్ అవుతాయి, మనకి రక్త ప్రసరణ బాగా జరిగి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు మనం ఆసనంకి వెళ్ళిపోదాం. ముందు come to prawn pose, heel together, toes together, hands over the head, స్థితి prawn pose. ముందు రెండు చేతులు తీసుకొచ్చి థాయిస్ కింద ఈ విధంగా పెట్టేసుకోవాలి. రెండు అరచేతులు అప్వర్డ్స్ ఉండాలి. థాయిస్ కింద ఇలా సపోర్ట్ తీసుకొని ఇక్కడ హెడ్ లేపొద్దు, ఓన్లీ బోత్ లెగ్స్ మాత్రమే లిఫ్ట్ చేయాలి ఎట్ ఏ టైం. 1 2 3 4 5 6 7 8 9. కమ్ బ్యాక్ స్లోలీ, లెగ్స్ డౌన్ చేసి మళ్ళీ రెండు చేతులు తీసుకొచ్చి ఓవర్ ద హెడ్ స్ట్రైట్ గా ఉంచాలి. స్థితికి వచ్చిన తర్వాత మకరాసన్, హీల్స్ అపార్ట్, టోస్ అపార్ట్. రైట్ హ్యాండ్ తీసుకొచ్చి లెఫ్ట్ భుజం పైన, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి రైట్ భుజం పైన ఉంచేసుకొని ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ ఇన్ మకరాసన్. రిలాక్స్ అవుతూ మనము శలభాసనంలో జరిగిన చేంజెస్ ని గమనిస్తూ రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ భుజంగాసన్. కమ్ టు ఈ భుజంగాసన్ ఎవరెవరు చేయకూడదు అంటే, సేమ్ మనకి పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్, హెర్నియా ఉన్న వాళ్ళు, తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్ ఈ ఆసనం చేయకూడదు, హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేయకూడదు, మిగతా వాళ్ళు చేయొచ్చు. ఈ ఈ భుజంగాసనం చేయడం వల్ల మనకి ఛాతీ మంచి ఏ విధంగా స్ట్రెంథెన్ అవుతుంది, తర్వాత బ్యాక్ స్ట్రెంథెన్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది, తర్వాత మనకి రెండు చేతులు బాగా స్ట్రెంథెన్ అవుతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. నెక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేయకూడదు. ముందు కమ్ టు స్థితి ప్రౌన్ పోజ్, హీల్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ ఓవర్ ద హెడ్. రెండు చేతులు ఫస్ట్ ఇలా తీసుకొని షోల్డర్ దగ్గర సైడ్ వైజ్ ఇలా పెట్టేసుకోవాలి. ఎల్బోస్ పైనకి చూస్తూ ఉండాలి. తర్వాత స్లోగా హెడ్ లిఫ్ట్ చేయాలి, ఛాతీ వరకు ఈ విధంగా పైనకి లేపాలి. మనకి ఎల్బోస్ కొంచెం బెండ్ అయ్యి ఉంటాయి, చూడండి, గమనించండి. ఎల్బోస్ బెండ్ అయి ఉంటాయి, ఈ విధంగా పైనకి చూస్తూ ఉండాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. ఉండలేను అనుకున్నప్పుడు స్లోగా రిలాక్స్ అవ్వాలి. 5 seconds హోల్డ్. 1 2 3 4 5. స్లోలీ కమ్ బ్యాక్ డౌన్. కమ్ టు ప్రౌన్ పోజ్. రిలాక్స్. మకరాసన్. హీల్స్ అపార్ట్, టోస్ అపార్ట్. రెండు చేతులు రైట్ హ్యాండ్ తీసుకొచ్చి లెఫ్ట్ భుజం పైన, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి రైట్ భుజం పైన నుంచి రిలాక్స్. రిలాక్స్ ఇన్ మకరాసన్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. స్లోగా వెలకిల, మెల్లగా రైట్ సైడ్ వెలకిల తిరిగి అందరూ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఇన్ అమృతాసన్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్. ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి.
మనం ఇప్పటి వరకు చేసుకున్న ఆసనాలు, ఎక్సర్సైజెస్ అన్నీ ఒకసారి సూర్య నమస్కారాస్ అన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకుంటూ రిలాక్స్ అవుతూ ఉండండి. టోస్ రిలాక్స్, టోస్ టు హెడ్ రిలాక్స్ అవుతూ ఉండండి. రిలాక్స్ యువర్ టోస్, రిలాక్స్ యువర్ ఫీట్, రిలాక్స్, రిలాక్స్ యువర్ లెగ్స్, రిలాక్స్, రిలాక్స్ యువర్ కాఫ్ మజిల్స్, రిలాక్స్ యువర్ థాయ్ మజిల్స్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ యువర్ హిప్ మజిల్స్, రిలాక్స్, 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 రిలాక్స్. హ్యాండ్స్ హ్యాండ్స్ రిలాక్స్ అవ్వండి. ఆ విధంగా టోటల్ బాడీ రిలాక్స్ చేసుకుంటూ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ యువర్ ఐస్, రిలాక్స్ ఐ మజిల్స్, రిలాక్స్ యువర్ హెడ్, రిలాక్స్ యువర్ ఫేస్ మజిల్స్, రిలాక్స్, 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 రిలాక్స్. రిలాక్స్ అవుతూ ఉండండి. రిలాక్స్ ఎవ్రీవన్. ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలి. మనం ఇప్పటి వరకు చేసుకున్న ఆసనాలు ఒక్కసారి మనం ఏం చేశామో, మన బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయో ఒక్కసారి గమనించుకుంటూ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఆసనాలు చేసిన తర్వాత కంపల్సరీ రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీవన్ డోంట్ ఫర్గెట్ దిస్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. స్లోగా heel together, toes together, hands bring over the head. ఇంటర్లాక్ చేసుకోండి. రెండు చేతులు టు బోత్ ఫింగర్స్ ఇంటర్లాక్స్, డబల్ లాక్ చేసుకొని మనము శరీరాన్ని బాగా స్ట్రెచ్ చేయాలి. టోస్ డౌన్ చేయాలి, హ్యాండ్స్ అప్ చేయాలి. స్ట్రెచ్, 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 రిలాక్స్. వన్స్ అగైన్ స్ట్రెచ్, 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 రిలాక్స్. ఓ ముందు లెఫ్ట్ లెగ్ ని ఇలా ఈ విధంగా నిల్చోబెట్టి లెఫ్ట్ హ్యాండ్ ని మీ పొట్ట పైన ఇలా పెట్టేసుకొని ముందు రైట్ సైడ్ స్లోగా రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. స్లోలీ రెండు చేతులు మీరు సపోర్ట్ తీసుకొని స్లోగా లేచి కూర్చోవాలి. రెండు చేతులు బాగా రాపిడి చేసుకొని కనుగుంటల పైన ఉంచుకొని మెల్లగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు మనం ప్రాణాయామాలు చేద్దాం. అందరూ ప్రాణాయామాలు చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చొని చేయాలి. వజ్రాసనంలో కూర్చోగలిగే వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని వాళ్ళు నార్మల్ పొజిషన్లో కూర్చొని చేయొచ్చు. ముందు ప్రాణాయామాలు చేసేటప్పుడు ముందు వజ్రాసనంకి వచ్చేసేయాలి. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు మామూలుగా కూర్చోవచ్చు. ఇప్పుడు ప్రాణాయామంలో ముందుగా వచ్చేసి మనము కపాలభాతి చేద్దాం. రెండు చేతులు చిన్న వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు సుఖాసనంలో కూర్చొని సరే రెండు చేతులు చిన్న ముద్ర తీసుకొని తాయస్ మధ్య భాగంలో బోర్లించుకొని నుంచి ఓన్లీ బ్రీత్ అవుట్ చేయాలి. కపాలభాతి ప్రాణాయామ బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు పొట్టలోనికి వెళ్ళిపోతుంది, కంఠంలో శబ్దం వస్తుంది, ముక్కు ద్వారా గాలి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఇది చేయడం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ బాగా అవుతుంది, థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది, కపాలము యాక్టివేట్ అవుతుంది. మనకి అంటే కపాలం బాతి దీంట్లోనే ఉంది పేరు కపాలము. కపాలం యాక్టివేట్ అవుతుంది బాగా. మనం బాగా సాధన చేస్తే కపాలం యాక్టివేట్ అవుతుంది. ఇది ఎవరెవరు చేయకూడదు అంటే హెర్నియా ఉన్న వాళ్ళు, తర్వాత ఇప్పుడు ఈ కంఠానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే అవి తొలగిపోతాయి. కానీ
మీరు ఈ పొట్టకు సంబంధించి ఆ ఖాళీ కడుపుతో చేయాలి. మిగతా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి, మిగతా టైంలో చేయకూడదు. ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. ఓన్లీ బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. ఇలా బ్రీత్ అవుట్ చేయాలి. ఓన్లీ బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు పొట్టలోనికి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ గా కంఠంలో శబ్దం వస్తుంది, ముక్కు ద్వారా గాలి బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి సాధన చేద్దాం. అందరూ పొజిషన్ తీసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. రిలాక్స్. ఈ విధంగా మనం ఎన్ని అయినా చేయొచ్చు. ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు బ్యాక్ లో పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేయాలి. డైలీ బాగా సాధన చేస్తే మనకి డైజెషన్ సిస్టమ్ బాగా మెరుగవుతుంది, థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం భస్త్రిక. సేమ్ పొజిషన్ లో ఇలానే కూర్చుంటాం. భస్త్రిక 2 చేతులు పిడికిలు చేసుకొని, చేతులు పైనకి తీసుకున్నప్పుడు పిడికిలు వదిలేస్తాం, చేతులు కిందికి వచ్చినప్పుడు పిడికిలు చేసుకుంటాం. పైనకి వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్, కిందికి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్. ఇది కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు. హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇది చేయకూడదు. మిగతా వాళ్ళు చేయొచ్చు. చూడండి ఎలా చేయాలో. నేను ఒక రౌండ్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత మీరు చేద్దరు. కానీ 2 చేతులు పిడికిలు తీసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చూడండి. ఈ విధంగా చేయాలి. కంటిన్యూ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నన్ను ఫాలో అవుతుండండి. స్లోగా ఆపేసేసేయాలి. సడన్ గా కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతుండాలి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ శ్వాస మీ కంట్రోల్కి వచ్చిన తర్వాత మనము రిలాక్స్ అవుతూ ఉండాలి. మీ శ్వాస మీ కంట్రోల్కి వచ్చే వరకు మనం రిలాక్స్ అవుతూనే ఉండాలి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నెక్స్ట్ మనము అనులోమ విలోమ ప్రాణాయామ చేద్దాం. అందరూ వజ్రాసనంలో కూర్చోగలిగితే వజ్రాసనంలో కూర్చోండి, లేదంటే సుఖాసనంలో కూర్చొని అనులోమ విలోమ చేయొచ్చు. వజ్రాసనంలో కూర్చోగలిగితే ఎట్లా కూర్చున్నా కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. రైట్ హ్యాండ్ నాసికా ముద్ర తీసుకోవాలి. ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్, తర్వాత మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేయాలి. రింగ్ ఫింగర్, స్మాల్ ఫింగర్ పైనకు ఉంటాయి. తర్వాత థమ్ ఫింగర్ కూడా ఇలా ఉంటుంది. థమ్ ఫింగర్ యూజ్ చేస్తాం, రింగ్ ఫింగర్ యూజ్ చేస్తే మనము అనులోమ విలోమ చేస్తాం. నాడి అనులోమ విలోమ అంటారు. దీన్నే నాడి శోధన ప్రాణాయామం అని కూడా అంటారు. ముందు ప్రాణాయామం నేను చేసి చూపిస్తాను, ఆ తర్వాత మీరు చేద్దరు. కానీ ముందు ప్రాణాయామాలు చేసేటప్పుడు లోపల ఉన్న శ్వాసను మొత్తం బయటకు వదిలేసి నిండుగా శ్వాస తీసుకొని స్టార్ట్ చేయాలి. అనులోమ విలోమ చేద్దాం. ఇప్పుడు నాడి శుద్ధి ప్రాణాయామం. ముందు లోపల ఉన్న శ్వాసను మొత్తం బయటకు వదిలేసి నిండుగా శ్వాస తీసుకొని రైట్ నాజిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ ద్వారా బయటకు వదిలేసేయండి. మళ్ళీ లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ ద్వారా బయటకు వదిలేసేయాలి. నిదానంగా ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకోవాలి, పూర్తిగా బయటకు వదిలేసేయాలి. చేస్తూ ఉండండి. లెఫ్ట్ ద్వారా శ్వాస తీసుకోవాలి, రైట్ ద్వారా వదిలేసేయాలి. రైట్ ద్వారా తీసుకోవాలి, లెఫ్ట్ ద్వారా బయటకు వదిలేసేయాలి. ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు కళ్ళు తెరవద్దు, నోరు తెరవద్దు. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంచుకొని కంటిన్యూ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండండి.
లెఫ్ట్ ద్వారా శ్వాస వదిలేసినాక ఆపేసేయండి. ఇప్పుడు మనము క్లోజింగ్ మంత్ర నమస్కార ముద్ర. క్లోజ్ యువర్ ఐస్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. రెండు చేతులు బ్యాక్ తీసుకొని చెస్ట్ ఎక్స్పాన్స్ చేస్తూ బ్రీతింగ్ చేయండి. బ్రీత్ ఫార్వర్డ్ బెండ్ అయ్యి ఫోర్డ్ ముందుకు తీసుకొని సరెండర్ గ్రాటిట్యూడ్ యువర్ సెల్ఫ్, మదర్ల్యాండ్, గురూస్ అండ్ యూనివర్స్. స్లోలీ కమ్ బ్యాక్. బ్రీతింగ్. రెండు చేతులు ముందుకు తీసుకొని బాగా అరచేతులు రాపిడి చేసుకొని కనుకుంటల పైన ఉంచుకొని మెల్లగా కళ్ళు తెరచాలి. నమస్తే. ఓవర్ సార్.